ఇక డీటెయిల్స్లోకి వెళ్తే విజయనగరం జిల్లాలో బీసీ భవన్ వద్ద బీసీ ఐక్య వేదిక వివిధ రాజకీయ పార్టీల బీసీ సెల్ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని రాజు రంజాన్ మిశ్రా బీసీ అధ్యయన కమిటీ నివేదికను అమలు చేయాలని బీసీ సెల్ మహిళా అధ్యక్షురాలు బూరా ఇషరియా యాదవ్ డిమాండ్ చేశారు. వెనుకబడిన బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. బీసీ సంఘం నేతలు మాట్లాడుతూ సమస్యలపై మరిన్ని సమావేశాలు నిర్వహించి ఐక్యంగా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏది కూడా పూర్తిగా సంక్షేమంగా మన బీసీ వర్గానికి న్యాయం జరగట్లేదు. ఒక పదవుల రూపాయనైనా అవ్వచ్చు, లేకపోతే ఒక లోన్ల పరంగా అవ్వచ్చు, లేకపోతే బీసీ సంక్షేమ పథకాలని చెప్పి ప్రచారం చేస్తూ దాని నుంచి వచ్చే నిధుల్ని వేరే విధంగా మళ్లించి మన బీసీ వాళ్ళకి సరిగ్గా ఏమీ అందట్లేదు. ఇప్పుడు మేము అందరూ పోరాడుతున్నది ఈ కమిటీ తరఫున, ఈ ఐక్యవేద తరపున మేము చెప్పేది ఏంటంటే మా బీసీలకి మాకు ఒక స్థానం కావాలి. ప్రతి అధికారంలో కూడా మాకంటూ పాపులేషన్ ఉన్నా కూడా మాకు ఇవ్వాల్సిన వర్గానికి మనకి ప్రభుత్వ పరిస్థితులు ఏంటో తెలియదు. దాన్ని ఇవాళ ఒక పత్రం రిలీజ్ చేయాలి. ఇదిగో మేము 2 ఏళ్ళు అయింది, మీకు మాట ఇచ్చాం, ఎన్నికల్లో బీసీలకి న్యాయం చేస్తాం, బీసీలు ఉన్నతికి పాటుపడతాం, బీసీల కోసం కృషి అని సభలో చెప్తాం. ఈ యోజనలో నాకు పదవి నాకు వచ్చింది కదా, మరి మిగతా అవుతున్న సంబంధం లేదని కాకుండా పదవిలో ఉన్నోళ్ళు కూడా దీంట్లో పాల్పట్టుకొని వాళ్ళని కూడా మనం చైతన్యపరిచి మన ఉద్యమంలో